గుర్తు తెలియని వ్యక్తిని చేతులు కట్టేసి దారుణ హత్య గురైన కేసును తూఫాన్ పోలీసులు ఛేదించారు. సీఐ రంగకృష్ణ, ఎస్ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం తూఫాన్ మండల పరిధిలోని లింగారెడ్డిపేట్ బస్టాండ్, టోల్ ప్లాజా తదితర ప్రాంతాల్లో చెత్త కాగితాలు వేరుకుంటూ కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన రేపని హనుమంతు తండ్రి మాదయ్య వడ్డెర కాలనీ చెందిన వ్యక్తి తన కుటుంబ సభ్యుల సమస్యల కారణంగా కొంతకాలంగా రోడ్ల పక్కన బస్టాప్ల దగ్గర చెత్త సేకరించి బతుకుతున్నారు. 2 నెలల క్రితం గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి వచ్చి ఇతనితో పాటు చెత్త సేకరించి తన పక్కనే పడుకునేవాడని అన్నారు. తను సేకరించిన కాగితాలను దొంగతనంగా అమ్ముకోవడం, సేకరించడం ఇవ్వని నచ్చకపోవడంతో ఎలా అయినా చంపి అడ్డు తొలగించాలని అనుకున్నాడు. మంగళవారం రాత్రి మద్యం తాగి నిద్రపోయిన ఆ వ్యక్తిని తన దగ్గర ఉన్న తాళ్లతో కాళ్లు చేతులు కట్టేసి తలకు బలంగా కొట్టినా చావకపోవడంతో తాడుతో మెడకు చుట్టి హత్య చేశాడు. తర్వాత గుర్తుపట్టకుండా ఉండడానికి కట్టెలతో తగలబెట్టే ప్రయత్నం చేయగా పోలీసులు అనిల్, ఉమేష్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ మంటలు గమనించి తూఫాన్ ఎస్ఐ రంగకృష్ణ, ఎస్ఐ శివానందంకు సమాచారం ఇవ్వడంతో నిందితుని అదుపులో తీసుకుని ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నాడు. అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించినట్లు సీఐ రంగకృష్ణ, ఎస్ఐ శివానంద్ తెలిపారు. నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో తూప్రాన్ టోల్గేట్ సమీపంలోని లింగారెడ్డిపేట బస్టాప్ వద్ద ఒక వ్యక్తి పెద్ద మంట పెట్టుకుని అక్కడ కూర్చున్నాడు. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్నటువంటి బ్లూ కోట్ పోలీసులు ఎక్కడ ఇక్కడ ఏం చేస్తున్నామని చెప్పేసి ప్రశ్నించడంతో కొంచెం అతను అనుమానాస్పదంగా సమాధానం చెప్పడంతో ఆ చుట్టుపక్కల పరిశీలించగా అక్కడ ఒక గుర్తు తెలియని వ్యక్తి రక్తం మడుగులో పడి ఉండడంతో వెంటనే నాకు తూప్రాన్ ఎస్ఐ గారికి సమాచారం అందించడంతో మేము ఇమీడియట్గా అక్కడికి వెళ్లి చూసేసరికి ఒక వ్యక్తి అక్కడ చనిపోయి ఉన్నాడు. ఈ వ్యక్తిని అడగగా మాకు కొన్ని అనుమానం వచ్చే సమాధానం చెప్పడంతో అతన్ని పూర్తిగా పరిశీలించగా ఇతని బట్టలకు, చేతులకు, కాళ్ళకి రక్తం మరగడంతో ఏం జరిగిందని గట్టిగా ప్రశ్నించగా అతను నేను ఒక 20 రోజుల నుంచి ఈ చుట్టుపక్కల కాగితాలు వేరుకొని జీవనం సాగిస్తున్నా. అయితే ఒక వారం రోజుల నుంచి ఇంకొక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఇక్కడ నేను ఏరుకున్నటువంటి కాగితాలు, వాటర్ బాటిల్స్ అన్ని అతను నాకు పనుకున్నప్పుడు తెలియకుండా తీసుకెళ్లి అతను అమ్ముకొని తను నేను కష్టపడి ఏరుకున్నటువంటి ఈ బాటిల్స్ అన్నింటినీ తను దొంగిలించడంతో నేను 2-3 సార్లు ప్రశ్నించినా కూడా అతను మానకపోవడంతో మళ్ళీ రోజు నా పక్కన వచ్చి పడుకుంటున్నాడు. ఈ బస్టాండ్లో నేను ఒక్కనే ఉంటున్నా చాలా రోజు నుంచి, పక్కన పడుకోవడంతో నాకు రోజు డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పేసి కోపంతోనే అతని కాళ్ళు చేతులు కట్టేసి తల మీద కట్టెతో కొట్టినాను. కొడితే అక్కడ పడిపోయానని చెప్పి చెప్పడంతో మేము ఇమీడియట్గా బాడీని హాస్పిటల్ షిఫ్ట్ చేసి మరి పంచుల సమక్షంలో అతను పూర్తిగా వెరిఫై చేస్తే ఇక్కడ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులే, ఇద్దరికి సంబంధించిన డీటెయిల్స్ ఏం లేవు. ఇతన్ని మళ్ళీ మార్నింగ్ గట్టిగా ప్రశ్నిస్తే ఇతన్ని నిజామాబాద్ జిల్లా కామారెడ్డి సమీపంలోని ధర్మారావుపేట అని చెప్పి చెప్పడం జరిగింది. అతని బంధువులకు సమాచారం అందించడం, పూర్తి వివరాలు మొత్తం నమోదు చేసి ఇతన్ని ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలాగే ఈ గుర్తు తెలియని వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టినా కూడా మీరు సమాచారం ఇస్తే ఆ బంధువులకు డెడ్ బాడీ అప్పగించడం జరుగుతుంది. అప్పటి వరకు తూప్రాన్ మార్చిల్లోనే ఒక వారం 10 రోజుల వరకు బాడీని అక్కడ భద్రపరచడం జరుగుతుంది. ఈ బాడీని ఎవరైనా గుర్తుపడితే తూప్రాన్ ఎస్ఐ కానీ సిఐ కానీ సమాచారం అందిస్తే తొందరగా బాడీ బంధువులకు అప్పగించడం జరుగుతుంది.